ఫ్రెండ్స్ బస్సులో 60 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా డ్రైవర్‌కి తీవ్ర గుండెపోటు అయితే వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. 60 మందితో ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్‌కి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. వివరాలు చూస్తే ఒడిశాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. బస్సు రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అప్పుడు గనుక డ్రైవర్ స్టీరింగ్ విడిచిపెడితే ఆ బస్సులోని 65 మంది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. కానీ ఆ డ్రైవర్ అలా చేయలేదు. బస్సును పక్కకు ఆపేసి ప్రాణాలు విడిచాడు. బస్సులోని 65 మంది ప్రాణాలు కాపాడాడు. ఒరిస్సా రాష్ట్రం బాలాసోర్ జిల్లాలోని పటాపూర్ చక్లో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌కు చెందిన పర్యాటకులందరూ కూడా ఓ బస్సులో బాలాసోర్‌లోని పంచలింగేశ్వర ఆలయం వైపు వెళ్తున్నారు. మరి కాసేపట్లో ఆలయానికి చేరుకుంటాము అనగా డ్రైవర్‌కి గుండెపోటు వచ్చింది. దీంతో బస్సును పక్కకు ఆపి స్పృహ కోల్పోయాడు. బస్సులోని ప్రయాణికులందరూ అతన్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించడానికి ఆయనకి ఇచ్చి చూశారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులైతే ధృవీకరించారు. మృతి చెందిన డ్రైవర్ను షేక్ అఖ్తర్‌గా గుర్తించారు. గుండెపోటు వచ్చినా కూడా అప్రమత్తంగా వ్యవహరించి డ్రైవర్ తమ ప్రాణాలు కాపాడాడని ఆ బస్సులో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.